తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. గత కొన్ని వారాల నుంచి మనం రూతు గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రూతు గ్రంథం ద్వారా మనందరికి కూడా దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి మేలులు అనుగ్రహించాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఈరోజు 4వ వచనం నుంచి 2వ అధ్యాయము 7వ వచనం వరకు చూద్దాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయవారితో చెప్పగా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరిది అని అడుగగా, కోయివారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చొని ఉండేనని వాడు చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఒక్క వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం బోధించిన నన్ను పరిశుద్ధాత్మదేవ మీ యొక్క బలముతో, మీ శక్తితో, మీ నడిపింపుతో నాయన తండ్రి నన్ను నడిపించమని ప్రాధేయపడుచున్నాం. ఈ వాక్యము మా అందరికి కూడా ఆధ్యాత్మికంగా బలపడటానికి కారణమవులాగున సహాయం దయచేయండి. ఈ వాక్యము ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, మన దైనందిన జీవితాల్లో దేవుని యొక్క చొరవ. మన రోజువారీ జీవితాల్లో దేవుని యొక్క చొరవ అని కూడా అనొచ్చు. చూడండి, దేవుడు మన ప్రతి రోజువారీ జీవితంలో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన కలుగజేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. జాన్ పైపర్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన యొక్క పాస్టర్ జీవితం కొనసాగుతూ ఉన్న క్రమంలో ఆయన అనేకమైనటువంటి కఠినమైనటువంటి సవాళ్ళు గుండా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి చాలా డిస్కరేజ్మెంట్స్ ఎదురవుతూ ఉన్నప్పుడు ఆయన కొద్దిగా నిరుత్సాహపడినటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి ఆయన జీవితంలోకి తారసపడ్డప్పుడు ఆయన ఎంతో ఆదరించబడ్డాడు, ప్రోత్సహించబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే జేసీ రైల్. ఆ జేసీ రైల్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఆయనకి తారసపడినప్పుడు, ఆయన్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఆయన ద్వారా ఆయన చాలా ప్రోత్సహించబడ్డాడని ఆయన తెలియపరిచాడు. మన యొక్క జీవితాల్లో కూడా మనందరం కూడా కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని నిరాశల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు కలుగ చేసుకొని కొందరు వ్యక్తుల్ని మనం కలిసే విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అద్భుతాలు అంటే మనం ఎక్కువగా ఆలోచించే విషయాలు ఏంటంటే, సముద్రాన్ని రెండుగా చీల్చినప్పుడు అద్భుతం అని మనం అంటూ ఉంటాం. బండ నుంచి నీళ్లుని దేవుడు రప్పించినప్పుడు అది అద్భుతం అని మనం అంటూ ఉంటాం. అదేవిధంగా ఆ యొక్క సూర్యచంద్రుల్ని ఆపినప్పుడు అది అద్భుతం అని అంటూ ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి మన జీవితంలో దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అది మన జీవిత పరిస్థితుల్ని దాటి వెళ్తున్నప్పుడు అవన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. మన రక్షణ ఒక అద్భుతం, సంఘంలో మన జీవితం ఒక అద్భుతం, సంఘంలో తోటి స్నేహితులు మనకు ఒక అద్భుతం, మన జీవితంలో దేవుడు తీర్చిదిద్దుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా అద్భుతం అనేటువంటి విషయం మనకు అర్థం కావు. అవన్నీ కూడా మన కాలక్రమేణా మనం అర్థం చేసుకుని ఉంటాం. సో దేవుడు మన ప్రతి రోజువారీ జీవితాల్లో చొరవ తీసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్య భాగం ముఖ్యంగా 3 పాయింట్లు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను.
మొట్టమొదటిగా మీ రోజువారీ పనుల్లో దేవుని ఉనికిని గుర్తించండి. మీ రోజువారీ పనుల్లో దేవుని ఉనికిని గుర్తించండి. మీ పనివారి పట్ల సహోదర భావం కలిగి ఉండండి. మీ పనిలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. ఈ 3 పాయింట్లని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి పాయింట్, మీ రోజువారీ పనుల్లో దేవుని ఉనికిని మీరు గుర్తించండి. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ బోయాజు బెత్లెహేము నుంచి వచ్చి అక్కడ చేను కోసేటువంటి వారిని దేవుడు మీకు మీ పనిలో తోడుగా ఉండును గాక అని ఆశీర్వదిస్తున్నాడు. ఈ బోయాజు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, సామాజిక విలువలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉనికిని ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన గుర్తించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం అతన్ని చూస్తూ ఉన్నాం. చేను కోయే వారి యొక్క పనిలో కూడా వారు దేవుడు వారికి తోడుగా ఉండాలని ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా ప్రతి రోజువారి జీవితంలో కూడా ప్రతి చిన్న పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడి సన్నిధి మనకి ఎప్పుడు కూడా అవసరం అనేటువంటి అవగాహనలోకి మనం రావటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ బోయాజు కేవలం తన కుటుంబంలో మాత్రమే కాదు, తన స్నేహితుల మధ్యలో మాత్రమే కాదు, తన సమాజంలో మాత్రమే కాదు, తను పనిచేసే చోట పొలంలో కూడా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండాలని గుర్తించినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో పనిలో సైతం కూడా దేవుని తోడు మనకి అవసరము. ఒక క్రైస్తవుడు తన కుటుంబంలో క్రైస్తవుడిగా ఉండకపోతే ఇంకెక్కడ కూడా క్రైస్తవుడిగా ఉండలేడు అని ఒక భక్తుడు అంటూ ఉంటాడు. ఈ బోయాజు తన కుటుంబంలోనూ వ్యక్తిగతంగానూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉనికిని నిరంతరం గుర్తించేటువంటి వ్యక్తి కాబట్టే ఆయన సంఘంలోనూ సమాజంలోనూ చివరికి తను పనిచేసేటువంటి పొలంలో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండాలని ఆశించాడు. ఆ విధంగా ఆ పనివారిని కూడా దీవించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి దేవుడు కేవలం మన సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే కాదు, కానీ ఈ సృష్టి అంతటిని కూడా నిర్వహిస్తున్నటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం మన దేవుడు సృష్టిని సృష్టించి ఆ విధంగా విడిచిపెట్టలేదు, కానీ ఈ సృష్టి అంతటిని కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. మట్టి నుంచి మనిషిని తయారు చేసి వాని నాసికారంధ్రంలో ప్రాణవాయువుని ఊది దేవుడు ఆ విధంగా విడిచిపెట్టలేదు, కానీ ఆ వ్యక్తిని నిరంతరం కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క పోషణ, ఆ వ్యక్తి యొక్క సంరక్షణ, ఆ వ్యక్తి యొక్క క్షేమము అన్ని విషయాల్లో కూడా దేవుడు కలుగజేసుకొని ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క 2వ అధ్యాయంలో బోయజు మొత్తం 3 సార్లుగా యెహోవా అనేటువంటి పేరును ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెహోవా మీకు తోడయుండునుగా కాని దగ్గర ఒక చోట యెహోవా అని, అదేవిధంగా చేను కోయివారు తిరిగి ఆయన్ని ఆశీర్వదించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు తిరిగి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటున్నారు. అదేవిధంగా రూతుతో కూడా బోయాజు అంటూ ఉంటాడు, నువ్వు యెహోవా యొక్క రెక్కల క్రిందికి నీవు వచ్చావు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి అని అంటావు. సో కాబట్టి ఇక్కడ యెహోవా 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 అనేటువంటి పదాన్ని రిపీట్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యెహోవా అనేటువంటి పేరు దేవుడు మొట్టమొదటిగా నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో మోషేకు తన పేరుని ఆయన వ్యక్తీకరిస్తున్నట్లుగా చెప్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషే అడిగినప్పుడు, నువ్వు ఎవరు పంపించారని ఫరో అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి అని అన్నప్పుడు ఆయన అంటా ఉంటాడు, నేను ఉన్నవాడును అనువాడను. అక్కడ వాడబడినటువంటి పదము యెహోవా. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఐ యామ్ దట్ ఐ యామ్. దాని అర్థం ఏంటంటే
నేను అనేటువంటి పేరు కలిగినటువంటి నేను పంపిస్తున్నానని చెప్పు అని అంటాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను అని చెప్పినప్పుడు కూడా అదే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. అక్కడ వాడబడినటువంటి పదము ఎగో ఎమి అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే నేను అని. అక్కడ దాని అర్థం నేను ఉన్నాను అని అంటే నేను కూడా ఉన్నానని కాదు, కానీ నేనే ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను, నేను మాత్రమే అన్ని కాలాల్లో ఉన్నవాడను, ఆది యందు ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు, అనువాడు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉంది ఆ పదము. దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు. మన యొక్క రోజువారీ ప్రతి జీవితంలో, ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్క చర్యలోనూ ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని, ఈ సృష్టిని నిర్వహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అంటా ఉన్నాడు, ఆయన ఈ సృష్టిని నిర్మించిన వాడు మాత్రమే కాదు, ఈ సృష్టిని నిర్వహించేటువంటి దేవుడు కూడా అని అంటా ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యందు మనము బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క ఉనికి మన ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి పరిస్థితుల్లో ఉంటుంది అనేటువంటి ఆ ఎక్నాలెడ్జ్మెంట్, ఆ గుర్తింపుకి మనము రావాలని ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. మనం చేసే పనుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పని చేసేటువంటి వారితో ఏమంటున్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండునుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. సో పని విషయంలో కూడా దేవుని యొక్క తోడు మనకు అవసరం, పనిలో కూడా దేవుని సన్నిధానం మనకు అవసరం. పని చేసేటప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడగలిగినటువంటి వారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పని అనేది కేవలం మన బ్రతుకు తెరువు కోసమో, మన పట్టకూడి కోసమో మనం నిర్వహించేటువంటి విషయం కాదు, కానీ పని అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పిలుపు, దేవుని మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సో పని చేయటానికి మనల్ని దేవుడు పిలిచాడు, పని చేయటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు మనం చూస్తే మీరు 6 రోజులు పని చేయవలెను అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా ఆదామును చేసి ఆ యొక్క తోటను సేద్యపరచుటకు అక్కడ ఉంచినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పని అనేది దేవుడు మనకు అప్పగించినటువంటి గొప్ప పిలుపు, బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం మన యొక్క బ్రతుకు తెరువు కోసమో, డబ్బు సంపాదన కోసమో, పట్టకూడి కోసమో చేసేది కాదు, కానీ పని దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క మహిమ కోసం, దేవుని యొక్క చిత్తాన్ని చేయటం కోసం చేసేది పని అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే మీరు పని చేయకుండా భోజనం చేయడానికి కూడా వీల్లేదని అపోస్తలుడైన పౌలు అక్కడ హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి పని అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత, పిలుపు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. జాన్ కాల్విన్ అనేటువంటి భక్తుడు అంటా ఉన్నాడు, దేవుడు మనల్ని ఎక్కడ ఏ పని చేయమని ఆజ్ఞాపించాడో అక్కడ అది చేసినప్పుడే నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. మనం చేసే పని కూడా దేవుని పిలుపుతో ముడిపడి ఉన్నప్పుడు అది ఆయన చిత్తానికి లోబడే ఒక అద్భుతమైన ఆరాధన కార్యంగా చెప్పబడుతుంది అని అంటాడు. సో మన యొక్క చేసేటువంటి పని కూడా దేవుని పిలుపుతో ముడిపడి ఉంది కాబట్టి అది దేవుని యొక్క గొప్ప ఆరాధనగా వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి దేవుని పిలుపు వలనటువంటి పనిని మనం నిర్వహించేటప్పుడు ఆయన సన్నిధి, ఆయన తోడు మనకు కావాలనేటువంటి గ్రహింపుకు మనం రావాలి. చాలామంది పని చేసేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు.
చాలామంది పనిని కేవలం ఒక పనిగానే భావిస్తూ ఉంటారు. అందుకే చాలామంది పని చేసేటువంటి విషయంలో నిర్లక్ష్యము, సోమరితనము, అదేవిధంగా పని చేయడానికి ఏమాత్రం ఇష్టం లేని తత్వము ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కేవలం పనిని ఒక పనిగానే భావిస్తున్నారు. దాన్ని దేవుని చిత్తంగాను, దేవుని పిలుపుగాను వాళ్ళు దాన్ని చూడట్లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం చేసే పనిలో కూడా దేవుని ఉనికిని మనము గుర్తించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనం చేసే పనిని కూడా సమర్థవంతంగా, బాధ్యత లేకుండా చేయటానికి గల కారణం ఏంటి అని అంటే అది దేవుని పిలుపు అని మనకు అర్థం కాకపోవటమే. చాలామంది చూస్తూ ఉంటే లేజీగా ఉంటారు, పని చేయకుండా ఉంటారు, సోమరిగా ఉంటారు. ఒకవేళ ఆ పని చేసినా కానీ 50-50 చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే అది కేవలం దాన్ని వాళ్ళకి పనిగా భావిస్తూ ఉన్నారే తప్ప దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపు అనేటువంటి విషయాన్ని వాళ్ళు భావించట్లేదు. సో కాబట్టి బోయాజు ఈ విషయాన్ని గుర్తించిన వ్యక్తిగా వారితో అంటున్నాడు, పని చేసేటువంటి వారితో, దేవుడు మీకు తోడయుండునుగాక, యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. సో కాబట్టి మనందరం కూడా మనం పనిచేసే చోట సమర్థవంతంగా చేయాలి అని అంటే దేవుని యొక్క పిలుపును నేను చేస్తున్నాను. ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక లేబర్, ఒక కార్మికుడు, ఒక రైతు, అందరినీ తమదైనటువంటి పనుల్ని నిర్వహించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరి పని తీసివేయదగింది కాదు, ఏ పని కూడా తేలికైంది కాదు, ఏ పని కూడా నీచమైంది కాదు, ఏ పని కూడా ఉన్నతమైంది కాదు. దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ పని దేవుడిచ్చింది, దేవుడి పని చేయడానికి పిలిచాడు. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా ఆయన మహిమ కొరకు నేను చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన పనిలో మనం దేవుణ్ణి ఆస్వాదించగలుగుతాం, దేవునిలో ఆనందించగలుగుతాం. పని అప్పుడు మనకి భారంగా అనిపించదు, దేవుని చిత్తాన్ని చేయటంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ చిత్తంలో ఆయన సన్నిధి మీద ఆధారపడతాం, ఆయన సన్నిధిని మనం ఆస్వాదిస్తాం, ఆయన తోడుని కూడా మనము గ్రహిస్తూ ఉంటాం. సో కాబట్టి మనందరం కూడా మనం చేసే పనుల్లో దేవుడు మనకి తోడుగా ఉండాలి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన యొక్క ఉనికి మన పనుల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పని చేయటం దేవుని యొక్క చిత్తము, పిలుపు. సో కాబట్టి ఎవరైతే పని చేయకుండా సోమరిగా, లేజీగా ఉంటారో వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయట్లేదు, వాళ్ళు దేవుని చిత్తానికి లోబడట్లేదు, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి విషయంలో మన పనిలో కూడా దేవుని ఉనికిని మనము గుర్తించేవారిగా ఉండాలి. ఆ దేవుడు ఎవరు అని అంటే నేను అని పేరు కలిగినటువంటి యెహోవా అని పేరు కలిగినటువంటి వాడు, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు, ఈ సృష్టి అంతకి ఆధారభూతుడైనటువంటి వాడు, ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు, ప్రతి చిన్న విషయంలో మన జీవితంలో కలుగజేసుకుంటున్నటువంటి వాడు, నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి వాడు యెహోవా మీకు చేసే పనుల్లో తోడుగా ఉండునుగాక అని బోయాజు గుర్తించిన రీతిలో మనం కూడా గుర్తించేవారిగా ఉండాలి. అదేవిధంగా రెండో విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మీ పనివారి పట్ల సహోదర భావము కలిగి ఉండండి. చూడండి, 4-6 వచనాలు మనం చూస్తే, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడుగా ఉండునుగాక అని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడినటువంటి తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరు అని రూతుని అడిగాడు. సో చూడండి, అప్పుడు కోయివారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవ్వనురాలు అని అంటా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ పనివారి మధ్య, ఈ యజమానుడి మధ్య ఒక పరస్పరమైనటువంటి సహోదర భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈయన పనివారిని కేవలం ఒక పనివారిగా చూడట్లేదు, కానీ ఒక సహోదరులుగా ట్రీట్ చేస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా వారు కూడా తమ యజమానుణ్ణి సహోదరునిగా ట్రీట్ చేస్తూ తిరిగి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు.
సో కాబట్టి బోయాజు తన పనివారి పట్ల సహోదర ప్రేమను, ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం, ఆ యొక్క సహోదర ప్రేమను కనపరుస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది యజమానుడు మరియు తన పనివారి పట్ల పరస్పరమైన సహోదర ప్రేమని ప్రతిబింబిస్తూ ఉంది ఈ యొక్క ఆశీర్వచనాలు. ఆయన పనివారిని మాత్రమే కాదు, ఈవెన్ తన పొలంలో పరిగను ఏరుకుంటున్న రూతు పట్ల కూడా ఆయన సహోదర భావం, ప్రేమ, కనికరం కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఫోకస్ రూతు మీద కూడా దృష్టిని కూడా నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ బోయాజు సహోదర భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడు పనివారి పట్ల. సో కాబట్టి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఒక చెట్టుకున్న ప్రతి కొమ్మ కూడా పై కొమ్మ కాదు, అన్నీ కూడా పై కొమ్మలే కాదు, కొన్ని దాని క్రింద ఉంటాయి, కొన్ని కొమ్మలు దాని క్రింద ఉంటాయి. తమదైనటువంటి ఒక స్థాయిలో, స్థానంలో ప్రతి కొమ్మ ఉంటుంది. అన్ని కొమ్మలు కూడా కలిసి ఆ చెట్టుకే అతుకుబడి ఉంటాయి. అలానే ఈ సమాజంలోనూ ఈ లోకంలోనూ ప్రతి ఒక్కరి స్థాయి కూడా దేవుడు ఒకే చోట ఉంచలా. ప్రతి ఒక్కరిని వేరువేరు స్థానాల్లో ఉంచాడు, వేరువేరు బాధ్యతలను అప్పగించాడు. డాక్టర్ రోగి మీద ఆధారపడతాడు, రోగి డాక్టర్ మీద ఆధారపడతా ఉంటాడు. సో బస్సు డ్రైవర్ మీద బస్సు ప్రయాణికులందరూ ఆధారపడి ఉంటారు, వారు కట్టేటువంటి ట్యాక్స్ మీద ఆయన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు, ఎలా బాధ్యతలను ఇచ్చాడు అంటే వారిదైనటువంటి శైలిలో తమ బాధ్యతలను ఇచ్చాడు. అందుకే బోయజు ఈ విషయాన్ని గమనించిన వాడై వారి యొక్క స్థానాన్ని తక్కువ చేయకుండా వారిని సహోదరులుగా ఎంచుతూ ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనిని బట్టి కాదు, కానీ ఆ వ్యక్తి నిర్మించబడినటువంటి రీతిని బట్టి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా తన పోలికలో, తన స్వరూపంలో నిర్మించాడు. సో కాబట్టి ఒక వ్యక్తిని మనం ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలంటే దేవుని పోలికలో ఆయన తయారు చేయబడ్డ విధానాన్ని బట్టి మనం ప్రేమించాలి, గౌరవించాలి తప్ప ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనిని బట్టి ఆ వ్యక్తిని నీచంగా చూడటానికి వీల్లేదు. సహోదర ప్రేమని కలిగి ఉండాలి మీ పనివారి పట్ల కూడా. దీనినే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు. మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా యజమానులు దాసుల్ని చిన్నగా చూడటం, హీనంగా చూడటం, పని చేసేటువంటి ఒక మిషన్గా ట్రీట్ చేయటం, వారిని దుర్భాషలాడటము, వారి పట్ల చిన్న చూపు కలిగి ఉండటం మన ఇండియాలో మరింత ఎక్కువగా ఉంటా ఉంది. ఒక క్రైస్తవులుగా మనం కూడా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే మన పనివారి పట్ల, మన పొలంలో పనిచేసేవారి పట్ల, మన కింద పనిచేసేవారి పట్ల, అదేవిధంగా సంఘంలో, సమాజంలో చిన్న స్థాయిలో ఉండే పనివారి పట్ల కూడా మన దృక్పథం కూడా ఈ విధంగానే ఉంటే ఏమవుతుందంటే మనకు సువార్త యొక్క సత్యము అర్థం కాలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి మన పనివారి మధ్యలో కూడా, పనివారి మీద కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఉంది. కాబట్టి మనం ఎలా ఉంటామంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి, ఎక్కువ హోదాలో, మంచి ఉద్యోగం ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎక్కువ మర్యాదనిస్తూ ఉంటాం. అదే రిక్షా తొక్కేవాడో, కూలి పని చేసేవాళ్ళు మనకు ఎదురైతే మనం వారికి తక్కువ విలువనిస్తూ ఉంటాం, చులకనగా తీస్తూ ఉంటాం, కరేపాకులాగా తీసి పడేస్తూ ఉంటాం. సో అలాంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే అది దేవునికి మహిమ కాదు, సువార్త సత్యం నీకు అర్థం కాలేదు. 1913 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువుకుంటున్నటువంటి సమయంలో ఒక లంచ్ హాల్లోకి, డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడు, ఆయన భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి, ఆయన నీళ్లు తాగుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి వాటర్ తాగి ఆ గ్లాసుని మరలా అంబేద్కర్ గారికి ఇస్తూ ఈ మాట అన్నాడు, బ్రదర్ ఈ గ్లాసుని మీరు తీసుకోండి అని అన్నాడు. అప్పుడు అంబేద్కర్ బ్రదర్ అని తనని ప్రేమగా ఒక ఫారినర్ పిలిచినప్పుడు ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యాడు.
ఎంతో ఎమోషనల్ అయ్యి భావోద్రేగానికి గురయ్యాడు. ఎందుకు అలా అయ్యాడు అని అంటే, ఆయన అప్పటి వరకు భారతదేశంలో కుల వ్యవస్థ కింద, వర్ణ వ్యవస్థ కింద, వర్గ వ్యవస్థ కింద నలిగిపోతూ, మన దేశంలో ఎక్కడ చూసినా భేదాభిప్రాయాలు, కులమత భేదాలు, వర్ణ భేదాలు, వర్గ భేదాలు, స్థాయిల్లో భేదాలు అన్నీ కూడా భేదాభిప్రాయాలతో అణగారిన వారిని, తక్కువ వారిని నీచంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్నే అనుభవించానే. కానీ ఒక్కసారిగా సహోదర ప్రేమ కలిగి నన్ను సహోదర, బ్రదర్ అని పిలిచేసరికి నాకు ఒక్కసారిగా ఇటువంటి కల్చర్, ఇటువంటి ఈక్వాలిటీ, ఇటువంటి లిబర్టీ నా దేశంలో కూడా ఉంటే, నా దేశంలో కూడా ఈ సమానత్వం ఉంటే, నాలో కూడా, నా దేశంలో కూడా ఈ యొక్క స్వేచ్ఛ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆయన ఎమోషనల్గా అయినట్లుగా ఆయన రాసినటువంటి తన ఆత్మకథలో వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే ఆత్మకథలో ఆయన తెలియపరిచాడు. సో చూడండి, మనం కూడా ఒక వ్యక్తిని ఆ యొక్క కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, చేసే పనిని బట్టో మనము కించపరచకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్త వెలుగు మన హృదయాల్లో ప్రకాశించిన వారమై ప్రతి ఒక్కరిని కూడా ఈక్వాలిటీతో చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకంటే వారు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డటువంటి వ్యక్తి. సో కాబట్టి దేవుని వాక్యము క్లుప్తంగా మనకు తెలియజేసే మాట ఏంటంటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటా ఉన్నాడు. బోయాజు తన పనివారిని ఆశీర్వదించాడు. 2వ అధ్యాయం 4వ వచనం. బోయాజు తన పనివారితో కలిసి భోజనం చేశాడు. 2వ అధ్యాయం 14వ వచనం. సో ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా ఈయనకి సహోదర ప్రేమ అర్థమైంది? ఎలా తన పనివారిని ఈయన ప్రేమించగలుగుతున్నాడు? ఎలా తన కార్మికులను కూడా ఈయన సహోదరులుగా ఎంచగలుగుతున్నాడు అంటే, ఈయన దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి. దేవుని ప్రేమ మనకు అర్థం కాకుండా తోటి సహోదరుని మనం ప్రేమించలేము. తోటి సహోదరుని సహోదరుడిగా ఎంచను లేమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రూట్ లేకుండా ఫ్రూట్ అనేది రావటం చాలా కష్టం. వేరు దేవునితో మనకున్నటువంటి సంబంధం సరిగా ఉన్నప్పుడే తోటి వారి పట్ల మన సంబంధం కూడా సరిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి మనము మన సహోదరుని ప్రేమించగలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపించినటువంటి ప్రేమ మనకు అర్థం కావాలి. సువార్త యొక్క సత్యం మనకు అర్థం కావాలి. ఆయన యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, జాతి లేదు, మతం లేదు, అన్యుడని లేదు, ఎవరు ఆయన ఏ భేదము లేదు. కానీ అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలలో పెట్టి అందరినీ కూడా తన సంఘముగా ఆయన చేర్చుకొని దత్తపుత్రులుగా స్వీకరించి ఆయన ఒక ఈక్వాలిటీని, ఒక సమానత్వాన్ని మనకి బోధించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సువార్త సత్యం మనకు అర్థమైతే మనం తోటి వారిని ప్రేమించగలుగుతామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయము 9వ వచనం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మానండి అని అంటారు. సో ఆయనకి పక్షపాతం లేదు. మన దేవుడికి పక్షపాతం లేనటువంటి దేవుడు. దాసుడు యజమాని అని భేదాభిప్రాయాలు లేవు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నీ ఉద్యోగ స్థాయిల్ని లెక్క పెట్టేటువంటి వాడు కాదు. నీ యొక్క వ్యవస్థని, నీ యొక్క స్థాయిని ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నీ రూపాన్ని చూసేటువంటి వాడు కాదు. ఆయనకి ఏ భేదము, పక్షపాతము లేదు. ఆయన అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకొని యజమానుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మీ తోటి వారి పట్ల, చిన్న పని వారి పట్ల కూడా సహోదర భావాన్ని కలిగి ఉండండి. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు.
అదేవిధంగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో కూడా ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన పొరుగువారి పట్ల, మన తోటి పనివారి పట్ల సహోదర ప్రేమను కలిగి జీవించాలి. ఈ బోయాజు గొప్పవాడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, సమాజంలో మంచి స్థాయి విలువలు కలిగిన వాడైనప్పటికీ కూడా ఈవెన్ పొలంలో పనిచేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా సంఘంలో చాలామంది రకరకాల స్థాయిలలో వస్తారు. పేదవాళ్ళు ఉంటారు, అదేవిధంగా చిన్న చిన్న చిరుద్యోగులు ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి ఆ భేదాన్ని తెలియపరచకుండా, ఆ భేదం అనేటువంటి దగ్గర మనం ఆగిపోకుండా వాళ్ళని ప్రేమించేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, మీ పనిలో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. మీరు చేసేటువంటి పనిలో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. మీరు చేసే పనిలో దేవుని ఉనికిని గుర్తించాలి, మొట్టమొదటి పాయింట్. అదేవిధంగా మీ పనివారి పట్ల సహోదర భావం కలిగి ఉండాలి, రెండవ పాయింట్. మూడవదిగా, మీరు చేసే పనిలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ పొలంలో రూతు యొక్క పని పరిశీలించబడతా ఉంది. రూతు యొక్క పని గమనించబడతా ఉంది. చూడండి, ఆ కార్యనిర్వాహకుడు, ఆ పొలం యొక్క కార్యనిర్వాహకుడు రూతుని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ బోయాజుకి ఆమె గురించి టెస్ట్ మనీ చెప్తున్నాడు. ఆమె గురించినటువంటి ఆ యొక్క సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కోయివారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడు 6వ వచనం చూడండి. ఈమె మోయాబు దేశం నుంచి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. తర్వాత చూడండి, కొంతసేపు ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చిండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుంది. సో ఆమె గురించి 2 విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమెను గమనిస్తూ ఉన్నాడు, ఆమెను పరిశీలిస్తూ ఉన్నాడు. ఈమె మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి ఒక మోయాబీరాలైనటువంటి యవ్వనురాలు. రెండవది, ఆమె అర్జించింది, ఈ పొలంలో నేను పరిగను ఏరుకోవచ్చా అని చెప్పేసి అర్జించినప్పుడు ఆమె యొక్క విధేయతను, ఆమె యొక్క మంచితనాన్ని, ఆమె యొక్క తగ్గింపుని ఆయన నోటీస్ చేశాడు. అదేవిధంగా ఆమె ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి ఏరుకుంటూ ఉన్నప్పుడు పనిలో ఆమెకు ఉన్నటువంటి శ్రద్ధను ఆయన నోటీస్ చేశాడు. సో ఆమె యొక్క క్యారెక్టర్ని ఆయన నోటీస్ చేయటం, గమనించటం ప్రారంభించి, బోయాజు కూడా వచ్చి ఆమెను గమనించినప్పుడు ఈమె ఎవరు అని అడిగినప్పుడు ఆమె గురించి మంచి సాక్ష్యాన్ని ఆయన చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తాం. వాస్తవంగా పొలంలో పరిగను ఏరుకోవటం అనేటువంటిది పరదేశుల యొక్క రైట్, హక్కు. లేవికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే పరదేశీయులకు, బేదలకు మీరు కొన్ని పనులని విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఏరుకొని కూర్చుకొని వారు దాన్ని తినటం వారి యొక్క హక్కు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె హక్కు అయినప్పటికి కూడా ఆమె నేను ఏరుకోవటం నా హక్కు అని క్లెయిమ్ చేసుకోవట్లేదు, కానీ నేను ఏరుకోవచ్చా ఈ పొలంలో అని చెప్పేసి అభ్యర్థిస్తున్నప్పుడు ఆమె యొక్క విధేయత పరిశీలించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ పొలంలో నేను ఏరుకోవచ్చా అంటున్నప్పుడు ఆ పొలం ఆమెది అవుతుందని ఆమెకు కూడా తెలియదు బహుశా. ఈ పొలము దావీదు, రాజు అయినటువంటి దావీదు అబ్షాలోము యొక్క దాడి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఆయనకి బర్జిల్లై అని ఒక గిలాదీయుడు సహాయం చేశాడు. ఆయనకు భోజనం పంపించడం, సహాయ సహకారాలు అందించడం బర్జిల్లై అనే గిలాదీయుడు సహాయం చేసినప్పుడు దావీదు మరలా తన రాజ్యానికి వచ్చినప్పుడు ఆ బర్జిల్లైని జ్ఞాపకం చేసుకొని, నువ్వు నాతో కూడా ఈ ఆస్థానంలోకి రా అని చెప్పి బర్జిల్లైని అడిగినప్పుడు ఆ బర్జిల్లై ఏమంటాడంటే, అయ్యా నేను అస్తమిస్తున్నటువంటి వ్యక్తిని, భోజనం చేయనా కానీ అరిగేటువంటి పరిస్థితి లేదు, నేను ముసలివాడను, వృద్ధాప్యంలో ఉన్నవాడను, నాకెందుకు ఈ రాజ్యభోగాలు అని చెప్పేసి తన కుమారుడైనటువంటి ఆ
ఆయనకి అనుగ్రహించమని చెప్పేసి సెలవిస్తూ ఉంటాడు. ఆయన పేరు ఏంటి అని అంటే కిమ్లాము తన కుమారుడికి ఇచ్చేయమని చెప్పేసి బర్జిల్లై వేడుకున్నప్పుడు అప్పుడు రాజు అయిన దావీదు దాన్ని కిమ్లాంకి ఇస్తాడు. దాన్నే కిమ్లాం యొక్క సత్రం అని అంటారు, గెరూత్ కిమ్లాం అని అంటారు దాన్ని. ఆ గెరూత్ కిమ్లామే ఇర్మియా ప్రవక్తకి నివాస స్థలంగా కూడా ఆ సత్రం ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ ఇర్మియా ప్రవక్త గడిపినటువంటి ఆ సత్రమే యోసేపు మరియలు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన స్థలంలో నివసించినటువంటి సత్రంగా బైబిల్ పండితులు తెలియపరుస్తూ ఉంటారు. ఆ యొక్క సత్రమే ఆ యొక్క బోయాజు పొలంలోనే, అది రూతు బోయాజుల సొంత పొలం దావీదుకి, దావీదు నుంచి కిమ్లాంకి, కిమ్లాం నుంచి ఇర్మియా సత్రంగా, ఇర్మియా సత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన స్థలంగా వచ్చిందని బైబిల్ పండితులు తెలియపరుస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ పొలంలో నేను పరిగ ఏరుకోవచ్చని రూతు దీనంగా అడిగినప్పుడు ఆమెకు తెలియదు ఆ పొలం ఆమె సొంతం అవుతుందని. ఆమె యొక్క విధేయతను ఆ యొక్క కార్యనిర్వాహకుడు గమనించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏ విధంగా కూర్చుకుంటుందో ఆమె యొక్క పనిలో శ్రద్ధను, ఆసక్తిని, నిబద్ధతను కూడా ఆయన నోటీస్ చేశాడు. సో కాబట్టి మన యొక్క పని కూడా పరిశీలించబడతా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క సాక్ష్యం కూడా గమనిస్తూ ఉంటారని మన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున కేవలం ఏదో మనం పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి అన్నట్లుగా మనం ఉంటే సరిపోదు. మన యొక్క జీవితం, మన యొక్క సాక్ష్యం, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా పరిశీలించబడతా ఉన్నాయి. అన్ని విషయాలు కూడా గమనించబడతా ఉన్నాయన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె దేవుడి నిజదేవుడైనటువంటి యెహోవాను ఆమె ఆశ్రయించడమే కాదు, ఆయన్ని విశ్వసించింది, ఆయన్ని ఆరాధిస్తుంది. అట్టి ఆరాధనతోటి విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని ఆమె ప్రదర్శిస్తుంది. తద్వారా ఆమెలో విధేయత, పనిలో ఆమెకు శ్రద్ధ, ఇవన్నీ కూడా అంకితభావం కూడా ఇవన్నీ కూడా ఆమెకి అలవాటయ్యాయి. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితము ఖచ్చితంగా ఇతరుల వారికి మంచి సాక్ష్యంగా ప్రతిబింబిస్తుంది. జొనాథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు ఏమంటాడంటే, నిజమైన భక్తి దేవుని యందు మాత్రమే కాదు, మనుషుల యందు కూడా అది ప్రకాశిస్తుంది. మన పనులు మన హృదయ స్థితిని తెలియపరుస్తాయి అని అంటున్నా. సో ఆమెది నిజమైనటువంటి భక్తి, అది మనుషుల ఎదుట కూడా ప్రకాశిస్తూ ఉంది. ఆ తోటి పనివారి పట్ల ప్రకాశిస్తూ ఉంది. ఆ బోయాజు పట్ల ప్రకాశిస్తూ ఉంది. బోయాజు యొక్క కార్యనిర్వాహకుడి పట్ల ప్రకాశిస్తూ ఉంది. మంచి సాక్ష్యాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంది పొలంలో. ఆ పొలంలో రూత్ యొక్క సాక్ష్యము ఒక మంచి పరిమళ వాసనగా విస్తరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆమె యొక్క సాక్ష్యము బోయాజుని ఆకర్షించింది. ఎవరు ఈమె అని ప్రత్యేకంగా తన దృష్టిని నిలిపే విధంగా ఆమె సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా, మంచి సాక్ష్యం కార్యనిర్వాహకుడు చెప్పినప్పుడుగా మరింత ఆసక్తిని బోయాజు ఆమె పట్ల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మన జీవితాలు, మన సాక్ష్యాలు ఎల్లప్పుడూ కూడా పరిశీలించబడతా ఉంటాయి, చుట్టుపక్కల గమనించబడతా ఉంటాయి. నువ్వు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటారు, నువ్వు ప్రవర్తించే తీరు గమనించబడతా ఉంటుంది. నీ యొక్క ఆలోచనలు, నీ యాటిట్యూడ్, ఇంట్లో ఎలా ఉంటావు, ఒంటరిగా ఎలా ఉంటావు, సెల్ ఫోన్ ఉపయోగించే విషయంలో ఎలా ఉంటావు, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటావు, చుట్టాల మధ్యలో ఎలా ఉంటావు, ఉద్యోగంలో చేసే తోటి కొలీగ్స్ మధ్యలో నీ మాటలు ఎలా ఉంటాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, అన్నీ కూడా గమనించబడతా ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా గమనించినప్పుడు ఈ రూతుకు కలిగినటువంటి సాక్ష్యమే మనకు కూడా ఆ వ్యక్తులు ఇస్తున్నారా? ఈమె ఒక గొప్ప ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి అని నీ గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా నీ జీవితం ఉంటుందా? ఈమె ప్రభు విషయంలో, వాక్య విషయంలో రాజీ పడినటువంటి వ్యక్తి, ఈయన దేవుని కోసము నిలబడినటువంటి వ్యక్తి, ఈయన నిజమైనటువంటి క్రైస్తవ విలువలు కలిగినటువంటి వ్యక్తి అని మంచి సాక్ష్యము ఈ రూతుకు కలిగినటువంటి విధంగా మనం కలిగి ఉన్నామా? మన పొరుగువారి పట్ల, మన స్నేహితుల పట్ల, మన ఉద్యోగస్తుల పట్ల, మన అధికారుల పట్ల మనందరూ కూడా ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? చూడండి, 1 పేతురు
రెండవ అధ్యాయము 12వ వచనంలో పేతురు ఈ విధంగా అంటా ఉన్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అని అన్నాడు. సో అన్యజనుల మధ్యలో, లోకం మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన సాక్ష్యాన్ని చూసి వారు సిగ్గుపడినట్లుగా, దేవుని నామం మహిమపరచబడినట్లుగా మనం జీవించాలని అపోస్తలుడైనటువంటి పేతురు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, గోడలకి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి అనేటువంటి సామెతని విన్నారా? గోడలకి చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి అని అంటారు. సో కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం మన జీవితాన్ని ఎవరు గమనించట్లేదు, మన యొక్క లోపాలు ఎవరు నోటీస్ చేయట్లేదు, మన యొక్క బలహీనతలు, మనం చేసే రహస్య పాపాలు మనకే సొంతం, అది ఎవరు కూడా చూడట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక రోజున అవన్నీ అవే సాక్ష్యాన్ని ఇస్తాం. పాపమే మనల్ని పట్టిస్తుంది, మనం చేసే రహస్య పాపమే ఒక్కోసారి మనల్ని పట్టిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము జీవితం, ప్రవర్తించే తీరు, మాట్లాడే విధం అన్నీ దేవునికి మహిమకరంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. అన్యజనుల్లో దేవుని యొక్క వెలుగును ప్రకాశించే వారిగా మనం ఉండాలి. ఆ వెలుగును బట్టి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం జీవితం జీవించాలి. రూతు మొట్టమొదటిగా నీ దేవుడే నా దేవుడు అని తన అత్తైన నయోమితో చెప్పినప్పుడు యెహోవాను తన దేవునిగా అంగీకరించినటువంటి ఆమె తన ప్రవర్తనలో, తన యొక్క జీవితంలో ఆ విశ్వాసాన్ని కనబరిచి విధేయత చూపించిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నేను డ్యూటీ విషయంలో ఒక చిన్న వాటర్ సెక్షన్లో చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన కొత్తలో ఆ వాటర్ ట్యాంకు ఓవర్ఫ్లో అయిపోయి కింద రోడ్డు మించి పడి నీళ్లు బాగా వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పుడు ఒక వ్యక్తి కెమెరాతో ఫోటో తీసి అది కమిషనర్కి పెట్టాడు. అప్పుడు ఆ కమిషనర్ ఉండి ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ అంటే ఆ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు ఏంటి ఇట్లా జస్ట్ 5 minutes లేట్ అండి, అందువల్ల ఇట్లా. సో బీ కేర్ఫుల్, ఎప్పుడు కూడా పబ్లిక్ కన్ను గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఉంటుంది. సో బీ కేర్ఫుల్, మనం ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా మచ్చబడే విధంగా ఉండకూడదు. సో అలా ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటుంది సొసైటీ, మన ఇరుగు పొరుగు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమంటాడంటే, మన మాటల కన్నా మన జీవిత సాక్ష్యమే బిగ్గరగా మాట్లాడుతుంది అంట. సో కేవలం మన క్రైస్తవులుగా కేవలం మాట్లాడటం, పాటలు పాడటమే పరిమితం అవ్వకూడదు. కేవలం మన మాటలు దేవుని వాక్యం చెప్పటం, మనం పాటల ద్వారా హల్లెలూయా స్తుతి మహిమ అంత మాత్రమే క్రైస్తవులుగా మనం ఉండం. మన జీవితం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. నీ నోటి మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితం, నీ వ్యవహరించే తీరు, నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఎక్కువగా నువ్వు క్రైస్తవుడు అని క్రైస్తవుడు కాదో అని బిగ్గరగా చెప్తూ ఉంటుంది. సో కాబట్టి మన సాక్ష్యము మన కుటుంబంలో, మన భర్త మధ్యలో, మన భార్య మధ్యలో, మన పిల్లల మధ్యలో ఒక క్రైస్తవులుగా మనం నిలబడాలి. అదేవిధంగా మన ఉద్యోగస్తుల దగ్గర, తోటి ఉద్యోగుల దగ్గర కూడా ఈ వ్యక్తి మంచి క్రైస్తవుడు అని మనం దేవుణ్ణి మహింపరిచే విధంగా జీవించాలి. అదేవిధంగా మన యొక్క సొసైటీలో, సమాజంలో కూడా క్రైస్తవ విలువలను కలిగి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి. సో కాబట్టి రూతు అన్యజనుల మధ్యలో, పొరుగు దేశం వారి మధ్యలో ఏ విధంగా ఒక మంచి సాక్ష్యాన్ని, విధేయతను, శ్రద్ధను కనపరిచిందో ఆ విధంగా మనం కూడా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సో కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాలు నేర్చుకొని ప్రతి విషయంలో దేవుని ఉనికిని గుర్తించాలి, సహోదర ప్రేమను కలిగి జీవించాలి. అదేవిధంగా మనం చేసే పనిలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క వచనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన రక్తాన్ని చిందించి మన మధ్యలో ఉన్న అడ్డుగోడలను, మనుషులుగా మనం నిర్మించుకున్న ఆ భేదాలను, పెద్ద స్థాయి చిన్న స్థాయిని, ఆ వర్గాలను, భేదాలను అన్నిటిని, అడ్డుగోడలను పగలగొట్టి
దాసుడు యజమానుడు అనే గోడను పగలగొట్టి బానిస అనేటువంటి దాన్ని పగలగొట్టేసి అందరినీ కూడా తనలో ఐక్యపరుచుకొని కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టి అందరినీ సమానంగా ఆయన ట్రీట్ చేశాడు, రక్షించాడు, తన యొక్క సహోదరులుగా ఎంచాడు, తండ్రితో సమాధానపరిచి దత్తపుత్రత్వాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఈ యాచిత్యుడిని కలిగి సహోదరుల్ని ప్రేమిద్దాం, సహోదరుల దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. మన ప్రతి చిన్న మలుపులో కూడా దేవుని ఉనికిని గుర్తించి ఆ వెలుగులో జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక.